హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని చెక్ చేసి ఒకసారి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా నేను మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా సామాన్లు ఉంటే సామాన్లు కూడా కడిగేసి నేను ఇంకా టిఫిన్కి కూడా రెడీ చేసేసి స్నానంకి వెళ్ళేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ లేసుకుని ఎంత పని ఉంటుందో అని అనిపిస్తుంది. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? డే స్టార్ట్ అయింది అంటే ఇంకా మార్నింగ్ ఏదో పని కంటిన్యూగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట టిఫిన్ అయిపోయేంత వరకు. ఇక్కడ మా పక్కింటి అబ్బాయి వచ్చాడనమాట. ధన్వీన్ వచ్చాడు. సో ధన్వీన్ వ్యాక్సినేషన్ వేయించారనమాట ముందు రోజు. ఫుల్ కాలు కింద పెట్టడానికి కూడా లేదనమాట. అలా ఉంది తన పరిస్థితి. ఏడుస్తూ ఉన్నాడు అనమాట టచ్ చేస్తే. ఇంకా వాళ్ళ అమ్మనైతే అస్సలు వదలడం లేదు. ఇంకా పనులు ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో మార్నింగ్ లేస్తూనే ఇంకా అందుకు ఇంట్లో వదిలేసి వెళ్ళిందనమాట. సో ఇంకా అలానే కార్లో కూర్చోబెడితే కదలకుండా అలానే ఉన్నాడు. చాలాసేపు వరకు ఉన్నారనమాట. ఇంకా అక్కడక్కడ అప్పుడప్పుడు పిలుస్తూ ఉన్నాడనమాట. అమ్మ ఆంటీ అన్నట్టు పిలుస్తుంటే తను మాట్లాడిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను డైలీ అంతా క్లీన్ చేయను కానీ దేవుని రూము దీపాలు మాత్రం కడిగి ఫ్రెష్గా పెడుతూ ఉంటాను అనమాట. అలానే కడిగేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసాక ఇంకా ఆయిల్ వేసి దీపం వెలిగిస్తాను. ఒకరికిద్దరు తోడైనారనుకోండి కొట్టుకునేది సరిపోతుంది అనమాట పిల్లలు. సో వాడిపోతే ఇది కొడుతుంది, ఇది పోతే వాడిని కొడతారు. కంపల్సరీ ఒకరు ఉండాలన్నమాట వాళ్ళ దగ్గర. లేదంటే ఎప్పుడు ఎలా కొట్టేసింటారో కొట్టుకుంటారో కొట్టేసుకుంటారు. వాడు ఏడుస్తాడనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఏడ్చదు త్వరగా అంటుంది, వెంటనే కొట్టేస్తుంది. వాడు అట్లా కాదు, గట్టిగా ఏడ్చేస్తాడు. ఇంకేమైపోయిందో అన్నట్టు అంతగా ఏడ్చేస్తాడనమాట. అందుకు కంపల్సరీ ఎవరో ఒకరు ఉంటాము. ఇంకా వాళ్ళ డాడీ అయితే చూసుకుంటూ ఉన్నారు. మా నైబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట. వీళ్ళు కొట్టుకున్నప్పటికైనా పర్లేదులే అన్నట్టు ఉంటారు. అలా మాకు నైబర్స్ మంచి వాళ్ళు దొరకడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అన్నాక కొట్టుకుంటూ ఉంటారు. అవి కొంచెం కొట్టుకుంటూనే వద్దు పంపించకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కానీ అలా కాదు, సర్ది చెప్తారనమాట. తినికి చెప్తారు, వానికి చెప్తారు. సో అలా దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ గురించి. సో లేదంటే నేను పంపించలేను, వాళ్ళు పంపించలేరు. ఏమనుకుంటారో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అలా కాకుండా మంచిగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు వదిలేసి వెళ్తూ ఉంటారు, నేను వదిలేసి వస్తూ ఉంటాను. ప్రాబ్లం లేకుండా చూసుకుంటూ ఉంటాను అనమాట. చాలా ఫ్రెండ్లీగానే ఉంటాం. మెయిన్ సిటీలో ఇలాంటి వాళ్ళు దొరకడం రేర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ చేస్తే ముందు ఇంటి దగ్గర ఒక అబ్బాయి వాళ్ళు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళంతా హిందీ వాళ్ళు అనమాట. సో పిల్లలు అన్నాక ఇంకా తినేవాళ్ళు కాబట్టి ఇంకా అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏది ఇచ్చినా చూసినా తినాలి అని అడిగేస్తారు. సో వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వకుండా ఉండలేం కదా. సో అంటే తింటారా తినలేరా అనే దాన్నే చూసే ఇస్తాం కదా. కానీ వాళ్ళు ఇది తింటే కోల్డ్ అవుతుంది అని చెప్తారనమాట. అంటే మంచిగానే చెప్తారు. సో అలాంటప్పుడు మనం ఏమీ ఇవ్వాలనుకున్నా కానీ ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారో ఇస్తే అనే ఫీలింగ్తో ఉండిపోతాం కదా. వీళ్ళు అలా కాదనమాట. సో నేను ఇస్తాను, వాళ్ళు ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి సరిపడంది అయితే వెంటనే సిరప్ వేసేసి కొంచెం తిన్నాడు అని చెప్పేసి నేను చెప్పడం కానీ తను చెప్పడం కానీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే అంత ఫ్రెండ్లీగా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను కూడా ఇంతగా చెప్తూ ఉన్నాను అనమాట వాళ్ళ గురించి. నా ఛానల్ గురించి చెప్పాలి అంటే నా ఛానల్కి ఇప్పటికీ 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో ఇంకా నా ఛానల్ గ్రో కావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో మీ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పి. నాకు డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టడం కంటే ఇలా షాపింగ్ వ్లాగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినవి కానీ సో ఊరికి వెళ్ళినవి ఇలా ఫ్యామిలీస్తో ఉన్నవి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు ఇంకా అలాంటి వ్లాగ్సే షేర్ చేయలేం కదా. అందుకే అప్పుడప్పుడు ఇలా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అని అలా వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటా. ఇది కూడా చాలా తక్కువ, నచ్చకపోయినా కానీ పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఏది లేనప్పుడు లేకపోతే నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఈరోజు వ్లాగ్ షూట్ చేసుకుందాం అని అనిపించినప్పుడు ఇలాంటి వ్లాగ్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మీకు నచ్చుతున్నాయా? నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. లేదంటే రిప్లై కూడా ఇవ్వండి, మెసేజ్ చేయండి. నేను కూడా మెసేజ్ చేస్తాను కంపల్సరీ. ఇంటరాక్ట్ అవుతాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట మీరు మెసేజ్ పెట్టడం వల్ల. సో అలా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఏదైనా మీకు నచ్చిందా లేదా అని వ్లాగ్ అయితే అని మెసేజ్ అయితే పెట్టండి తప్పకుండా.
అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా వెంటనే టైం అయిందనమాట. ఇంకా అప్పటికి మా హస్బెండ్ ఏం చెప్తారంటే 9 లోపు అంతా టిఫిన్ తినేస్తే సో మార్నింగ్ లంచ్ టైంకి 1 అంతా తినేయాలి అని అనుకుంటామా, కానీ అస్సలు కుదరదండి. సో ఆ టైంకి డెఫినెట్లీ 10-10:30 అవుతుంది. ఇంకా ఎప్పుడో 9-9:30కి చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అనమాట, 10 అవుతుంది, 10:30 అవుతుంది. సో ఆ టైం అవుతూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇంకా నేను ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రొట్టె చేస్తూ ఉన్నాను అనమాట. మెంతి ఆకు వేసి బీప్ రొట్టె అయితే చేస్తూ ఉన్నాను. మెంతి ఆకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని రోజులైతే మార్నింగ్ డైలీ ఓట్స్ తింటాము. లేదు అంటే ఇంకా కొన్ని రోజులు ఇంకా నార్మల్ టిఫిన్స్ తినాలి అనిపించినప్పుడు కంటిన్యూగా టిఫిన్సే తింటామండి. సో రెగ్యులర్గా అవే తినలేం కదా. సో మా బాడీస్ అయితే సహకరించామన్నమాట. అంటే టేస్ట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి టిఫిన్స్ అయితే డైట్లో అంటే డైట్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఇంకా అలా ప్రిఫర్ చేస్తాము. ఇంకా లేదు టేస్టీగా తినాలి అనిపించినప్పుడు కంటిన్యూగా ఇలా టిఫిన్స్ తింటామన్నమాట. సో కొన్ని కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాం. అంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా బాడీ వెయిట్ కానీ బాడీలో అప్పుడు తెలిసిపోతుంది అనమాట. ఇంకా అలాంటి టైంలో గ్యాప్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇలా ఆయిల్ ఫుడ్స్ ఏవి తినకుండా పక్కన పెట్టేస్తాము. అప్పుడు నార్మల్గా ఓట్స్ లేదంటే జ్యూసెస్ ఇలా కంటిన్యూగా తాగుతూ ఉంటాము. ఇప్పుడు వింటర్ కాబట్టి సో కూల్గా ఉంది క్లైమేట్, ఇంకా మార్నింగ్ ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ టిఫిన్సే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆర్వి వచ్చి కిందకి తీసుకెళ్ళారనమాట మా నైబర్స్. ఇంకా నేను ఇక్కడ బట్టలు ఆరేసి ఇంకా వెళ్దామని చెప్పేసి బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను. నేను ఫస్ట్ ఇల్లు చూసినప్పుడు ఫస్ట్ బాల్కనీస్ చూస్తానండి. సో బాల్కనీస్ బాగున్నాయా లేదా అన్నట్టు. సో 2 బాల్కనీస్ ఉండాలి అనేది అయితే నా మైండ్లో ఉండేదన్నమాట ఎప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాక 2 బాల్కనీస్ అయితే లేవు, సింగిల్ బాల్కనీనే ఉంది. సో ఆ సింగిల్ బాల్కనీలోనే అంటే సింగిల్ బాల్కనీ ఉండి దానిలోనే వాషింగ్ మిషన్ పెట్టుకొని యుటెన్సిల్స్ పెట్టుకొని బట్టలు ఆరేసుకోవాలి అలా ఉంటే డెఫినెట్లీ నేను ఇల్లు ప్రిఫర్ చేసేదాన్ని కాదు. బట్ అది సపరేట్ ఇచ్చేసారు కాబట్టి నాకు సింగిల్ బాల్కనీ అయినా కానీ బాగా కుదిరిందనమాట. సో నేను చెట్లు పెట్టుకోవడానికైనా ఇలా బట్టలు ఆరేసుకునేకైనా సో ఎందుకంటే ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి సో బట్టలు మనకు పైకే వెళ్ళిపోతాయి కాబట్టి సో కింద మినీ గార్డెన్ లాగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా అట్లా ఆలోచించుకొని ఇలా తీసుకున్నాం అనమాట హౌస్ అయితే. సో లేదంటే నేను ఖచ్చితంగా 2 బాల్కనీస్ ఉండాలి అని అయితే కోరుకునేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఇలా హ్యాంగర్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, బాగా అనిపిస్తుంది అనమాట. అందుకే సింగిల్ బాల్కనీ ఉన్నా కానీ బాగా సెట్ అయింది అనిపిస్తుంది అనమాట. సో బట్టలు ఇలా పైకి వెళ్ళిపోతాయి, కింద మనం కూర్చోవాలన్నా కూర్చోవచ్చు వ్యూని చూస్తూ. ఆర్వి ఉండి ఇట్లా బట్టలు ఆరేయాలంటే అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బట్టలన్నీ కిందకి వేస్తుంది అన్నమాట, బకెట్లో నుంచి తీసుకొని లేకపోతే తను ఆరేయడము లేదంటే అన్నీ కిందకి వేయడము సైలెంట్గా ఉండదు. లేదంటే చెట్ల దగ్గరికి వచ్చి చెట్లన్నీ పీకడము లేదంటే మట్టిలో గెలకడము ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళు కింద పిలిచిపోయారు కాబట్టి బట్టలు ఆరేస్తూ ఉన్నా. ఆర్వి పాపం కూడా చూపిస్తాను, పార్క్లో ఉంది. సో ఇక్కడ రెడ్ ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి, ఆ పక్క దాని మీద ఈ పక్క రెడ్ కనిపిస్తుంది కదా అది ఆర్వి అనమాట. సో ఇలా తీసుకొని వెళ్ళి ఆడిస్తూ ఉంటారు కాబట్టి బాగా అనిపిస్తుంది. నేబర్స్ బాగుంటేనే మనం బాగుంటాము అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా మాకైతే మంచి వాళ్ళే ఉన్నారు. ఆర్వీని బాగా రెడీ చేయాలి, బాగుండాలి అని అనుకుంటాను. అస్సలు ఇంత బాగా క్యూట్గా ఉంది అనిపిస్తుందా అంతలోకి తీసి పడేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో, ఎప్పుడు అన్నీ నీట్గా పెట్టుకుంటుందో కానీ ఇలా అన్నీ తీసేస్తూ ఉంటుంది. నాకేమో బ్యాండ్ వేయాలి, చైన్ వేయాలి అని ఉంటుంది. ఆర్వి పాప మాత్రం అట్లా ఇసిరేస్తూ ఉంటుంది అనమాట. అంతేనండి ఈ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.